నమస్తే K24 న్యూస్ నల్గొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని విభాగాల సిబ్బంది వారి విధులను సక్రమంగా నిర్వహించాలని, మున్సిపాలిటీ ద్వారా వసూలు చేసే ఆస్తి పన్నుకు సంబంధించి 100% వసూలు చేయాలి, మున్సిపాలిటీ ద్వారా ఆదాయం వచ్చే కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. విధుల పట్ల ఎవరు నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముస్తఫ్ అహ్మద్, పబ్లిక్ హెల్త్ ఈ సత్యనారాయణ తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. ఫస్ట్ యూ గెట్ రెగ్యులరైజ్. మీరు ఫస్ట్ మున్సిపల్ డిపార్ట్మెంట్లో అబ్జార్బ్ అయి ఉండాలి. అదే మీరు కాలేదు. రేపు మిమ్మల్ని కూడా ఎక్కడో అక్కడ వాళ్ళు బీఆర్ఓ లాగా పడేస్తే మరి మీ సంగతి ఏంటి? షుడ్ ఫస్ట్ బి మీకు ఒక గుర్తింపు ఉండాలి యాజ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్. గాడ్ ఫర్బిడ్ ఏదైనా ప్రమాదం జరిగితే కనీసం మీ పిల్లలకైనా ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ యువర్ ఇంటెన్షన్ షుడ్ బి గెట్ అబ్జార్బ్. సో ఒక పని చేయండి, ఇప్పుడు ఏదైతే కేసు మీరు ఇంక్రిమెంట్ కోసం చేశారో అది రాదు, నేను తప్పకుండా అప్పీల్కి పోతాం. బికాస్ యూ ఆర్ నాట్ అవర్ స్టాఫ్. ఏదైనా మీరు వేరే వాళ్ళ అభిప్రాయం మేము ఒప్పుకోము. బికాస్ మిమ్మల్ని మేము ఇప్పటి వరకు మీరు మున్సిపల్ స్టాఫ్ అనేది మేము గుర్తించలేము. మీకు అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ రాదు, ఇంక్రిమెంట్ రానే రాదు. టీఏటీఏ అయితే అసలు మర్చిపోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ తోలి మెట్లు ఏంటి, మీరు మా డిపార్ట్మెంట్లో అబ్జార్బ్ అవ్వాలి. సో ఆ అబ్జార్బ్లో మీ కేసు స్ట్రాంగ్ ఉంది. మీరు మమ్మల్ని పార్టీ ఏసీసీ కమిషనర్ గారు కలెక్టర్ అవసరం లేదు, మీ ఇష్టం.